వెల్కమ్ టు సి వాయిస్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా కుకునూరు గ్రామంలోని పాత రామాలయం వద్ద శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానం ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ కృతువును వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పారిజాతగిరి ఆలయ కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తమాశయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని గూర్చి గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ కార్యనిర్వహణాధికారి గారు సనాతన ధర్మం మన ముందు తరాల వారికి కూడా అందాలి అన్న ఉద్దేశమే మన ఆలయంలో దేవాలయాలు వాటి యొక్క నిర్వహణ. మనకి కలియుగంలో భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనకి సులభమైన మార్గం ఏమిటంటే అర్చావతార స్వరూపుడైన భగవంతుణ్ణి సేవించటం. అంటే ఒక విగ్రహ రూపంలో స్వామిని మన ఇంట్లో కానీ లేదా అందరూ కలిసి ఒక మందిరంలో కానీ లేదా ఒక ఆలయం నిర్మించి ఆలయంలో కానీ లేదంటే స్వామివారు వెలిసిన క్షేత్రంలో కానీ వెళ్ళి ఆయన్ని కనుక సేవించి ప్రార్థిస్తే కృతత్రేత ద్వాపర యుగాల్లో యజ్ఞము యాగము దానము తపస్సు ఇవన్నీ చేయాలట. కానీ కలియుగంలో మనం ఆ భగవంతుణ్ణి చేరి ఆయనకి నమస్కరించి ఆయన నామాన్ని సంకీర్తన చేస్తే చాలట స్వామి పొంగిపోతాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.